మేడం ఫైబర్ గురించి వచ్చింది కాబట్టి మనం మిల్లెట్స్‌లో ఎక్కువ తినేది ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మిల్లెట్ ప్రిఫర్ చేస్తారు. ఇది మిల్లెట్స్ అనేది వీక్లీ మీరన్నట్టు ఎంతవరకు మనం ఫస్ట్ రెండో క్వెషనే రైజ్ అయింది. హ్మ్. చాలామంది నన్నొచ్చి అడుగుతారు మిల్లెట్స్ అనేది ఎంతవరకు తినాలి? ఎప్పుడు తినాలా? జీవితకాలం తినాలా? అనేది. వీక్ డేస్ షార్ట్ తీసుకుంటే హెవీ ఫైబర్ బాడీలోకి వెళ్ళటం కూడా ఎంతవరకు కరెక్ట్ ఒకటి. తర్వాత మిల్లెట్స్ అనేది కంటిన్యూ చేయాలా? ఆల్టర్‌నేటివ్‌గా బ్రౌన్ రైస్ ఒకరోజు తిని, ఒకరోజు మిల్లెట్స్ తిని, తర్వాత వేరే ఆల్టర్‌నేటివ్ డేస్ తింటే పర్లేదా? మిల్లెట్స్ డైలీ తీసుకోవచ్చండి. హ్మ్. ఏంటంటే వేరే వేరే ఫార్మ్స్‌లో తీసుకోవచ్చు. మనం డైరెక్ట్‌గా మిల్లెట్స్ హ్మ్. హ్మ్. తీసుకుంటే మనకి 100 గ్రామ్స్ మిల్లెట్స్ అంటే చిన్న హ్మ్. కప్పు ఒక టీ గ్లాస్ అంత గ్లాస్ అయితే హ్మ్. 2 పూటల సరిపోతుంది హ్మ్. మనకి. హ్మ్. ఇప్పుడు మనం వచ్చిన వెంటనే మిల్లెట్స్ తినండి అంటే ఎలా తింటారంటే ఆళ్ళు రైస్ తిన్న ఇదిలో ఉంటారు కాబట్టి అంత హ్మ్. క్వాంటిటీ తినాలని ఫీలింగ్ ఉంటుంది. హ్మ్. 2 రోజులు కొంచెం ఎక్కువ. తిన్నాక కొంచెం ఆళ్ళకేంటంటే ఏంటి నాకు ఆకలి అవ్వట్లేదు హ్మ్. ఇంకా. హ్మ్. నాకేదైనా తేడా వచ్చిందేమో అన్న ఫీలింగ్‌లో ఉంటారు. అలా హ్మ్. ఏముండదు. హ్మ్. కొంచెం అంటే మిల్లెట్స్ డైజెషన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. హ్మ్. 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 టైం పడుతుంది. మనకి ఒక 6 అవర్స్ వరకు ఆకలనేది అనిపించదండి. హ్మ్. అసలు అవును. పొద్దున్నే మీరు ఎప్పుడు కూడా ఫుడ్డు సన్‌రైజ్ హ్మ్. టైంలో తింటే చాలా మంచిది. సన్‌రైజ్ టు సన్‌సెట్ ఈలోపు క్లోజ్ చేసేయాలి మ్యాటర్. అయితే అది కూడా చాలామంది మీకు హ్మ్. ఫస్ట్ మీల్ ఎలా ఉండాలంటే మార్నింగ్ హ్మ్. సన్‌రైజ్ అంటే 12 వరకు రైజింగ్‌లో ఉంటుంది హ్మ్. సన్. అవును. తర్వాత నుంచి డైజెషన్ వ్యవస్థ డౌన్ కూడా అట్లాగే ఫాల్‌లో ఉంటది. ఉంటుంది. హ్మ్. ఆ 12 లోపు అన్నది ఫస్ట్ మీల్ హెవీగా తింటే మనకు డే అంతా కూడా చాలా ఎనర్జిటిక్‌గా ఉంటాం. సూపర్.